సంధించి అంటాం కదండి. ఆ రెండో వైపు ముడి వేస్తాం కదండి. అది ఒకసారి ఇలా లాగి ధనుష్టంకారం చేస్తే శ్రవణాత్ సురాణం చేతాంసి నిర్ముక్త భయాన్ని, దేవతల యొక్క మనస్సులు భయాలు అలా పారిపోతాయిట. నమ్మయ్య స్వామి యొక్క జియా ఘోష వినపడుతోంది, నారి ఘోష వినపడుతోంది, ఇంకా మనకి సర్వరక్షకుని అండ లభించింది అని చెప్పి ఎంత ఆనందంగానో దేవతాకోటి అంతా పరవశించిపోతారే. అలాంటిది చేతాంసి నిర్ముక్త భయాని సజ్జ భవంతి దైత్యాశని బాణవర్షి, అశని బాణవర్షి, బాణాలు పిడుగుల్లా వదులుతాడు. ఒక్కొక్క బాణం పడేటప్పటికి ఎంత శత్రు సైన్య నాశనం జరుగుతుందో చెప్తారు. అలాంటి ఆ వింటిని మనం నమస్కారం పెడుతున్నాము. ఇమం హరే పంచమహాయుధాన స్తవం పటే యో అనుదినం ప్రభాతే. ప్రతిరోజు ఈ పంచాయుధ స్తోత్రాన్ని ఉదయ కాలంలో తప్పనిసరిగా చదువుకోవాలి. ఉదయమే చదవాలండి అనుకుంటామేమో అని తర్వాత చెప్తారు. సర్వకాల సర్వావస్థల్లో సర్వదేశాల్లో ఎక్కడ ఉన్నా చదువుకున్నా దీని రక్షణ మీకు ముందు వెనక ఇరుపక్కల నీవై మురహర రారా రారా అని త్యాగరాజ స్వామి వారు అన్నట్లుగా మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని స్వామి ఏర్పాటు చేస్తాడు. ఈ పంచాయుధ స్తోత్రాన్ని చదివినప్పుడు జలే రక్షతు వారాహ, నీళ్లలో ఉండగా ఆపద వచ్చిందా చదువుకోండి, వరాహ రూపంగా రక్షిస్తాడు. స్థలే రక్షతు వామనః, భూమి మీద ఉండగా కష్టం వచ్చిందా వామన రూపిగా రక్షిస్తాడు. అటవ్యాం నారసింహశ్చ, అడవుల్లో చిక్కుకున్నారా నృసింహ రూపిగా రక్షిస్తాడు. ఇవి అవి ఎందుకండి, సర్వతః పాతు కేశవః, మీరు ఎక్కడ ఉండి తలచుకున్నా అక్కడ మీకు రక్షణ కలుగుతుంది. చాలా పవర్ఫుల్ అండి. సుదర్శన శతకం ఎంత పవర్ఫుల్, పంచాయుధ స్తోత్రం కూడా అంత పవర్ఫుల్. చాలా గొప్ప స్తోత్రము. దీన్ని నిత్యం చక్కగా పారాయణ చేసుకోండి. ఆ పంచాయుధాల యొక్క వర్ణనతో ఇవాళ 7వ పదిలో 4వ దశకం ప్రారంభం అవుతోంది. అంటే పెరుమాళ్ళు భగవద్ విషయంలో ఆళ్వార్ల యొక్క మనసు లగ్నమైపోయింది కదా, కాబట్టి ఆ ఆళ్వార్లని ఎలాగా కొంచెం సేద తీర్చాలి అని స్వామి ఆలోచించాడు. ఇంకా ఏం చేసినా ఆళ్వార్లు వినేలా లేరు. నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఈయనని ఎలాగ మనం ఓదార్చాలి అని తన వీర చరితలని ఒక్కొక్క దానినే ఆయనకి దర్శింప చేస్తున్నాడు. అందులో ఆ వీర చరితలో మొట్టమొదటిగా చెప్పినటువంటిది వామన వైభవము అనేటువంటిది. ఈయన ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నవో వీధి పైనంత అన్నట్టు పెరిగాడు కదండి. అలా పెరిగినప్పుడు మరి అంటే ముందు ఉత్సాహంగా ఈ ఆయుధాలన్నీ ఎలా